శ్రీకాకుళంలోని రైతు బజారుకు ఆపోజిట్లో ఉన్న వినాయకుడి మండపానికి మీరు వచ్చినట్లయితే ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించిన భాగ్యం కలుగును. ఈ మండపంలో ఉన్న విఘ్నేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలకు పూజలు చేస్తున్నట్టుగాను మరియు విఘ్నేశ్వరుడు శివుని యొక్క రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీకాకుళంలోని చిన్న బజార్ రోడ్డులో గల రైతు బజార్కి ఎదురుగా ఉన్న వినాయకుడిని మండపంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను పూజ చేస్తున్న విఘ్నేశ్వరుడు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారందరూ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శన భాగ్యం కలిగేందుకు మేము కృతజ్ఞులమని భావనకు లోనవుతున్నారు. 10 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడు మహాశివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ విఘ్నేశ్వరుడు మెడలో ఉన్న పాము నిరంతరము కదులుతూ ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడు యొక్క నేత్రములు మూతబడి మరియు తెరవబడుతూ ప్రజలను చూస్తున్నట్టు ఉంటుంది. ఈ శివుని రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. హారిక కన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్స్పురం మెగా యూత్ వారి ఆధ్వర్యంలో మనం భారీ ఎత్తున వినాయక ఉత్సవాలు జరుగుతాయండి ప్రతి సంవత్సరం. ఈ వినాయక ఉత్సవాలకి ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా చేస్తుంటాం. గత కొన్ని సంవత్సరాలు బట్టి ఇది మాకు ప్రజలు అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్తో మేము చేస్తుంటాం. అలాగే ప్రజలు కూడా కొత్తగా ఏదో ఒకటి చేయాలని ఈ సంవత్సరం మాత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో వినాయకుడు ప్రతి జ్యోతిర్లింగం దగ్గర కూడా వినాయకుడు పూజ చేస్తున్నట్టు, అలాగే పెద్ద వినాయకుడి దగ్గరకు వచ్చేసరికి శివుడి రూపంలో వినాయకుడు అండి. ఇది కళ్ళు మూసి తెరుస్తూ ఉంటుంది. అలాగే మెడలో పాము కూడా కదులుతుంటుందండి. నాకైతే నిజంగా శివుడిని నిజంగా ఉంటే ఇతను ఎలా ఉంటారన్న ఫీలింగ్ కూడా కలిగింది చూసిన తర్వాత. పాదాలకు మనం దండం పెడితే అతను తొండంతో ఇలా దీవిస్తుంటాడు. ఇది కూడా బాగా చేశానండి. అందరూ ప్రజలు బాగుండాలని అందరూ ఇది బాగా చేస్తుంటాం. ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలు విఘ్నేశ్వరుడు ధ్యాన ముద్రలో ఉండి పూజ చేస్తున్నట్టుగా మండపం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు మన శ్రీకాకుళం వాసులు రైతు బజార్ దగ్గర ఉన్న విఘ్నేశ్వర మండపంలో ఒకేసారి దర్శించవచ్చు. ఈ గణేశుణ్ణి 15 రోజుల పాటు ఇక్కడ ఉంచుతారు. ఈ 15 రోజుల పాటు నిత్యం ఉదయం మరియు సాయంత్రం కుంకుమ పూజలు జరగడం మరియు ప్రతిరోజు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చిన్న బజార్లోని గణేష్ యూత్ కుర్రాళ్ళు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినూత్నంగా ఆలోచించి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎవరో గాని అందరూ దర్శించుకోలేరు కావున వారికి ఈ జ్యోతిర్లింగాల దర్శనం చేయించాలనే ఒక ఉద్దేశంతో ఈ ద్వాదశ లింగాలను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వీరు వినూత్నంగా ఆలోచిస్తూ గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం గణేష్ మండపాల్లో ఉన్న బాల వినాయకుడు కాళ్లకు మొక్కినప్పుడు తొండంతో ఆశీర్వదించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు ఈ బాల వినాయకుడి ద్వారా ఆశీర్వాదం పొందేందుకు పట్టణ ప్రజలు ఎక్కువగా ఈ వినాయకుడిని దర్శించేందుకు వస్తున్నారు.